వేదికను అలంకరించినటువంటి గౌరవ హోంశాఖ మంత్రి అనిత గారికి, అలాగే విజయవాడ కమిషనర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి, ఇంకా నాతోటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి నగర పౌరులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు టెక్నాలజీని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రజల భద్రతకి ప్రజల రక్షణకి ఉపయోగించాలనేది ఆయన యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా మన విజయవాడ పోలీస్ కమిషనర్గా రాజశేఖర్ బాబు గారు వచ్చినాక ఈ ఎన్టీఆర్ డిస్టిక్లో అనేకమైనటువంటి మార్పులు, అనేక రకాలుగా టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోనే ఈ ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నందుకు సిపి గారికి అందరూ చప్పట్ల ద్వారా అభినందనలు తెలియాలని కోరుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, డ్రోన్ని పెద్ద ఎత్తున వినియోగంలో తీసుకురండి, ఆ డ్రోన్ ద్వారా ప్రజలకి రక్షణ కల్పించండి, కంప్లీట్గా డ్రోన్ను పర్యవేక్షణలో ట్రాఫిక్ కానీ, క్రైమ్ కానీ, సంఘటనలు కానీ, అలాగే గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, మారుమూల ప్రాంతాల్లో మరి ఎక్కడన్నా పొదల మాటున అలాంటి చోట డ్రోన్ ద్వారా విజువలైజ్ చేయమని చెప్తే పెద్ద ఎత్తున దాతల సహకారంతో విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్లో దాన్ని వినియోగంలో తీసుకొచ్చి ఇవాళ విజయవాడ నగరంలో ఏ క్రైమ్ జరిగినా దాన్ని 3-4 గంటల్లో దాన్ని అరికట్టే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం సిపి గారు. ఆ రోజు మేమందరం వెళ్ళాం, ఎంపీ గారు మేమందరం కూడా శాసనసభ్యులు, సిటీలోని శాసనసభ్యులందరం కూడా వెళ్ళాం. చాలా ఆశ్చర్యపోయాం ఆ రోజు. అట్లాగే మొన్ననే మా నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 టౌన్ పోలీస్ స్టేషను దానికి కొత్త భవనాన్ని నిర్మించి ఆ రోజే మేము అప్రూవల్ తీసుకొచ్చాం. దాన్ని కూడా అత్యాధునిక టెక్నాలజీతో దాన్ని కూడా ఓపెన్ చేసుకున్నాం. అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడే ఉన్నారు, మా ఆర్ట్స్ చంటి వాళ్ళు ఆ రోజు ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇచ్చారు. అలాగే రోడ్ల మీద కూడా ఎల్ఈడి స్క్రీన్స్ని ఇప్పుడు ఎక్కడికక్కడ పెడుతూ దాని ద్వారా కూడా టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చారు. అట్లాగే ఇవాళ సీసీటీవీ కెమెరాలు పెద్ద ఎత్తున సీసీటీవీ మానిటరింగ్ ఉండటం వల్ల ఎక్కడ క్రైమ్ జరిగినా, ఏ వీధిలో కానీ, ఏ మెయిన్ రోడ్లో కానీ, అది ట్రాఫిక్ వైలేషనా, యాక్సిడెంటా, డ్రగ్స్ సంబంధించిందా, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవా, ఏదైనా సరే నిమిషాల్లో దాన్ని పట్టుకునే విధంగా ఈ టెక్నాలజీ ద్వారా మనం కంట్రోల్ చేయడానికి, క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఎక్కడ విదేశాల్లో చైనా కానీ, అమెరికా కానీ, సింగపూర్ కానీ, ఏ దేశం వెళ్ళినా పోలీస్ కనబడరు, కానీ పోలీసింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందని. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని ఆయన ఆలోచన. దానికి ప్రప్రథమంగా విజయవాడ పోలీస్ కమిషనరేటు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ చేసినటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి అనుగుణంగా వెళ్తున్నందుకు హృదయపూర్వకంగా మరొక్కసారి పోలీసు శాఖ వారిని ప్రతి ఒక్కరిని కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Thank you so much, sir, for your kind words. With this encouragement, we will proceed further. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
అందరికీ